దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ వైరస్ల దాడి కల్చర్ను అతలాకుతలం చేస్తుంది. శీతాకాలం, వర్షాకాలంలో చేపట్టే కల్చర్లో వాతావరణ ఒడిదుడుకులు తీవ్రంగా ఉండటంతో ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం ద్వారానే ఈ సమస్యలు అధిగమించేందుకు అవకాశం ఉంటుందని ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద ప్రసాద్ తెలియజేస్తున్నారు. దేశంలో రొయ్య సాగుకు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలోని రొయ్య ఉత్పత్తిలో ఏపీ వాటా 50% పైగా ఉండడం విశేషం. రొయ్యల సాగును అన్ని కాలాల్లో చేపడుతున్నా శీతాకాలం, వర్షాకాలం మాత్రం ఈ కల్చర్కు అత్యంత గడ్డు కాలంగానే చెబుతారు. అధిక వర్షాలు, ఎండలతో తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. వర్షాకాలం, శీతాకాలంలో వనామీ రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం కావడంతో వాటికి వైరస్, విబ్రియో, ఈహెచ్పి, వైట్ గట్ తదితర వ్యాధులు సోకి మృత్యువాత పడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రొయ్యల పెంపకానికి వాతావరణం అనుకూలం కావడంతో ఎక్కువ మంది రైతులు రొయ్యలను పెంపకం సాగిస్తూ ఉంటారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయాలంటే సాగులో కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ ప్రసాద్. మనకు సక్రమంగా కల్చర్ మొత్తం ఇబ్బంది లేకుండా తీయాలంటే మొట్టమొదట బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, మంచి సీడు, మంచి హ్యాచరీల నుంచి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ CAA అనే సంస్థ ద్వారా గుర్తింపు పొందబడిన హ్యాచరీల నుంచి సీడ్ తీసుకోవటం, వాటి సర్వైవల్ రేట్ మన వాతావరణంలో వాటి సర్వైవల్ రేట్ని అంచనా వేసి దాన్ని ప్రత్యక్షంగా మన ఆ సీడ్ని తీసుకొచ్చి మన పౌండ్లలో వేసి రాత్రిపూట పౌండ్లలో వేసి పొద్దున్నే చూడటం వలన సర్వైవల్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చో మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకు ఒక 1000 విత్తనాలు మనం ఆ చెరువులో వేసామంటే ఒక హ్యాపాలో కట్టి పొద్దున్న చూసినప్పుడు, రాత్రిపూట వేసి పొద్దున్నే చూసినప్పుడు ఎన్ని బ్రతికున్నాయి అంటే మనకి 600 నుంచి ఆ పైగా 700, 800, 900 బతికున్నాయా అనేది చూసి ఎక్కువ బతికుంటే ఆ హ్యాచ్ నుంచి సీడ్ తెచ్చుకోవటం, లేదంటే ఆ సీడ్ని మార్చి వేరే సీడ్ను మళ్ళీ టెస్ట్ చేసి వేయించుకోవటం, మళ్ళీ టెస్ట్ చేయటం, ఇటువంటివి చేసి తర్వాత ల్యాబుల్లో వాటి హెపటోపాంక్రియాస్ అంటే గుండె, కాలేయ సహిత గుండె, దాన్ని మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు దాంట్లో ఉండే MBV లాంటి బ్యాక్టీరియా, మోనోడాన్ బ్యాక్టీరియా వైరస్ అంటారు, అది ఎక్కువగా ఉండిందంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ MBV అనేది వస్తుంది. ఇటువంటి MBV ఎక్కువగా ఉండే సీడ్ని మనం అవాయిడ్ చేసేసి కంప్లీట్గా ఆ స్ట్రెస్ ఫ్రీ అనిమల్స్ని తీసుకొని మన చెరువులో వేసుకోవడం, చెరువులో ఉన్న మేత అంతా తినేసిన తర్వాత చెక్టేలోకి వస్తాయనేది ఒక ఆలోచన. ఇక్కడ కూడా మేత అయిపోతే ఆ మేతని 10% పెంచుకోవాలి. ఒకవేళ మేత అంతా అలాగే నిలబడితే 10% తగ్గించుకోవాలని చెప్తారు. అది మనకు శాస్త్రవేత్తలు ఈ ఎన్నో పరీక్షల తర్వాత నిర్ధారించబడింది. ఇది రొయ్య సైజుని బట్టి మేత వేసుకోవాలన్నమాట. రొయ్య సైజులు మనం హార్వెస్టింగ్ సైజు వచ్చేసరికి 10 నుంచి 20 గ్రాములు, వెన్నామికి అయితే 10 నుంచి 20 గ్రాములు అవుతుంది. అదే టైగర్ రొయ్య అయితే 30 గ్రాముల వరకు పెంచుతూ ఉంటారు. టైగర్ రొయ్య 30 గ్రాములు పెంచడానికి 120 రోజులు పడుతుంది. వెన్నమి అయితే 20 గ్రాములు రావడానికి మనకు 90 నుంచి 100 రోజులు పడుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన వాతావరణ మార్పులు, రోగాలు, వీటి వలన 10 గ్రాములు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేస్తున్నారు. అంటే అరౌండ్ దాదాపుగా 60 నుంచి 70, 80 రోజుల్లోనే హార్వెస్ట్ చేస్తున్నారు. కొన్ని స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ అవ్వడం వలన కొంచెం గ్రోత్ కూడా మందగిస్తుంది అనేది మనకందరికీ తెలిసిన సత్యమే. ఉపయోగించుకునే వనరుల శాతం తగ్గిపోతుంది. అందుకోసమే మనకు ఏరేషన్ అనేది కంపల్సరీగా పెట్టాలి. మేత వేసిన తర్వాత ఏరేషన్ అనేది ఆపేయాలి. ఏరేషన్ అనేది ఆపేయకుంటే ఈ రొయ్యలు ఆహారాన్ని పట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన దాణా వేసిన ఒక అరగంట లేదా గంట సేపు మనం ఏరేషన్ కంప్లీట్గా ఆఫ్ చేయాలి. ఎంత స్టాకింగ్ డెన్సిటీ ఉన్నప్పటికీ కూడా ఒక గంట సేపు ఏరేషన్ ఆపేయడం వల్ల దాణాన్ని సరిగ్గా తీసుకోగలుగుతాయి. తర్వాత మళ్ళీ ఏరేషన్ మొదలు పెట్టాలి. స్టాకింగ్ డెన్సిటీని బట్టి ఏరేషన్ ఎంత ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. వైట్ స్పాట్కి తెల్ల రొయ్య, అదే వెన్నామీ రొయ్య లేదా టైగర్ రొయ్య రెండు కూడా ఈ వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్కి రెండు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. ఈ రోగాన్ని వచ్చినప్పుడు భరించలేవు. అందువలన కొంతమంది హ్యాచరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటికి చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ ఇచ్చి
ఆ పీసీఆర్ పొలిమరిక్ చైన్ రియాక్షన్ అంటారు, ఈ టెస్ట్లో అవి బయటపడకుండా చేస్తున్నారు. అటువంటి హ్యాచరీల నుంచి సీడ్ తెచ్చుకోకపోవడమే మంచిది. చెరువుల నిర్వహణ సరిగా లేకపోతే తెల్లమచ్చల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నాణ్యమైన సీడ్ ఎంపికతో పాటు పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మేత వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి చెరువుల్లో ఆక్సిజన్ లోటు తలెత్తకుండా చూసుకోవాలంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో విపరీతమైన వర్షాల వలన పవర్ సప్లై సరిగ్గా లేకపోవడం వలన చాలామంది రైతులు నష్టాలను రుచి చూశారు. ఆ నష్టాలు లేకుండా ఉండాలంటే మనము వర్షాకాలంలో మనము ఖచ్చితంగా ఇన్వర్టర్లు ఇటువంటి కొన్ని అరేంజ్ చేసుకొని, అంటే ఇన్వర్టర్లు అంటే జనరేటర్లు అరేంజ్ చేసుకొని మనకు రాత్రిపూట కరెంటు పోయినప్పుడు ఇమ్మీడియట్గా జనరేటర్లు ఆన్ చేసి ఏరేషన్ తిప్పుకోవడం వల్ల మనం చాలా మటుకు వీటిని ఇటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు లోపాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. ఇవి కాకుండా పెరాక్సైడ్లు, హైడ్రోజన్ పెరాక్సైడ్, కాల్షియం పెరాక్సైడ్ ఇటువంటివి వాడటం వలన కొంతవరకు మనం ఆక్సిజన్ ప్రాబ్లమ్ని టెంపరీగా తగ్గించుకోవచ్చు. మౌల్టింగ్ అంటే కషాప నిర్మోచనం అంటారు, గుల్ల కొట్టడం. ఆ గుల్ల కొట్టిన రొయ్యలు సరిగ్గా ఆహారాన్ని తీసుకోలేవు. అది ఏ టైంలో గుల్ల కొడతాయనేది మనకు దాదాపు ఐడియా ఉంటుంది. ఎందుకంటే అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో ఖచ్చితంగా అవి గుల్ల కొడతాయి. కాబట్టి ఆహారం చాలా తక్కువ తీసుకుంటాయి. ఆ టైంలో మనం మేత తక్కువగా వేసుకోవడం వలన ఇటువంటి ప్రాబ్లం నిరోధించవచ్చు. అదే మేత ఎక్కువగా వేస్తే ఆ మేత అవి తినకపోవడం వలన అదంతా ఆక్సిజన్ని, అక్కడ ఉండే ఆక్సిజన్ని ఉపయోగించుకొని కుళ్ళిపోయి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసి ఆ బ్యాక్టీరియాల వలన రొయ్య సున్నితమైపోయి కొత్త రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా ఒకసారి బాటమ్ని, అడుగు ప్రాంతాన్ని డిస్టర్బ్ అంటే అడుగు ప్రాంతాన్ని కదిలించడం వలన కూడా ఇటువంటి లోపల ఉండే అన్వాంటెడ్ గ్యాసెస్, అపాయకరమైన వాయువులు, అమ్మోనియా, H2S లాంటి వాయువులు అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటివి చేసినప్పుడు గొలుసు లేదా తాడుని లాగితే ఒకవైపు లాగితే ఆ వాయువులన్నీ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ఒకవైపు డిస్టర్బ్ చేసినప్పుడు ఇంకొక వైపుకి అనిమల్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి మనం ల్యాబ్కి పంపించి విబ్రియో కౌంట్ని కూడా చెక్ చేయించాలి. విబ్రియో కౌంట్ అనేది కల్చర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. pH అనేది పొద్దున 7.5 కంటే తగ్గకుండా చూసుకోవాలి. సాయంకాలం అయ్యేటప్పటికి 8.5 పెరగకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం ఖచ్చితంగా pHని మెయింటైన్ చేసుకోగలిగితే 7.8 నుంచి 8.5 వరకు మెయింటైన్ చేసుకోగలిగితే సుమారు కొన్ని రకాల రోగాలు తగ్గుతాయి. రొయ్యలు విడుదల చేసిన వ్యర్థ పదార్థాన్ని ఎప్పటికప్పుడు దాన్ని కానీ అప్పుడప్పుడు మనం బాటమ్ వాటర్ ఎక్స్చేంజ్ అంటారు, బాటమ్ వాటర్ని కానీ మనం మార్చుకోగలిగితే ఆ బాటమ్ వాటర్లో అమ్మోనియా అనేది తగ్గిపోయి రొయ్య ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు కొన్ని ప్రోబయాటిక్ బ్యాక్టీరియాని మనం కానీ అప్పుడప్పుడు మన చెరువుల్లో వేసుకోవడం వలన ఆ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని రోగకారక క్రిముల బ్యాక్టీరియాతో పోటీపడి వాటికి అందాల్సిన ఆహారాన్ని ఇవి తీసుకొని వాటిని పెరగకుండా చేస్తాయి. కాబట్టి రొయ్య ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పాటించడం వలన రైతు సోదరులు కొంచెం అధిక లాభాలు పొందేదానికి అవకాశం ఉంటుంది.